గాయత్రి విజ్ఞానం, మన ఆ విజ్ఞానం అనంతం. మీరు ఎంతమంది దగ్గరైనా అంటే 3 రకాలుగా ఉన్న విజ్ఞానమే గాయత్రి విజ్ఞానం. స్థూల సూక్ష్మ కారణం. స్థూలదేహం గురించి, సూక్ష్మదేహం గురించి, కారణదేహం గురించి తెలుసుకోవడానికి ఒక మానవుడిగా అవతరించాం మనం. కానీ కేవలం స్థూలంలోనే జీవితాంతం ఉంటున్నాం. సూక్ష్మం గురించి తెలుసుకోవటంలే, కారణదేహం గురించి అంతకన్నా తెలుసుకోవటం. సూక్ష్మంలోనే ఉంటుంది మొత్తం అంతా. మోక్షం కూడా సూక్ష్మంలో అన్నారు, స్థూలంలో అలే. అదే సూక్ష్మంలో ఉంది. అంటే మనం అనుకునే వాటి అన్నిటికీ కారణం ఎక్కడుంది? సూక్ష్మంలో ఉంది. ఆ సూక్ష్మ దేహంలో ఉంది. సూక్ష్మం అంటే సూక్ష్మదేహం. 17 అంగాలతో ఉన్నది సూక్ష్మదేహం. అందుకని ఆ 17 అంగాలతో ఉన్న సూక్ష్మదేహంలో మీరు ఏది వెళితే దానికి కారణం అక్కడ ఉంది. అక్కడ అది పుట్టిన తర్వాతనే దేహంలో ప్రవేశిస్తుంది. అందుకని మనం ఎక్కడో వెళ్ళి చేయి చూసుకోక్కర్లే. మన దేహంలోనే మనకు కావాల్సినన్ని తెలుసుకోవచ్చు ఈ విజ్ఞానంతో. ఆయన ఇలా కల్పాలు ఇప్పటి వరకు 9 కల్పాలు అయినాయి. అందుకని ఆ 9 కల్పాలకి సంబంధించినటువంటి బీజాక్షరాల్ని కలిపి శ్రీచక్రం 9 విభాగాలు. మన మానవ దేహంలో కూడా 9 విభాగాలు ఉన్నాయని పొద్దున చదివాం. 5 విభాగాలు శక్తికి సంబంధించినవి, 4 విభాగాలు ఈశ్వరుడికి సంబంధించినవి. ఈ మొత్తం 9 కూడా ప్రేరణ చెందాలి అంటే నవ బీజాక్షరి మంత్రం, అదే పరాశక్తి క్రియాయోగ మంత్రం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం. ఈ విధంగా 24 సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం జరిగింది. దీన్ని 108 సార్లు కనుక ఉచ్చారిస్తే కుండలిని జాగృతం అవుతుంది. కానీ దానికి ప్రిపరేషన్ ముందు నుంచి జరగాలి. ఒకేసారి ఈ మంత్రాన్ని ఉచ్చరించరు. ముందు బాలా మంత్రం, 3 బీజాక్షరాల మంత్రం. ఐం సౌం శ్రీం, ఐం సౌం శ్రీం, ఐం సౌం శ్రీం. అదే మనకి లలితా సహస్రనామంలో పుస్తకంలో చూసాం కదా, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం. ఏవో 3 బీజాక్షరాలుగా ఉంటాయి. ఒక్కొక్క సాంప్రదాయ ప్రకారంగా 3 బీజాక్షరాలు, అందులో ఐం తప్పనిసరిగా ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది. ఐం నాభిస్థానం. మొట్టమొదట నాభి చక్ర శుద్ధి జరగాలని ఐం బీజంతో, అలా 3 బీజాలు 3 చక్రాలు శుద్ధి అవ్వాలని. ఎప్పుడైతే 3 చక్రాలు శుద్ధి అవుతావో ఈ 3కి 3 రివర్స్ 6. 6 × 3 = 24. 24 × 3 = 36.
ఐం సౌం శ్రీ, ఆ తర్వాత 6 బీజాక్షరాలతో మంత్రం, దాని తర్వాత పంచదశి మంత్రం, ఆ తర్వాత ఈ 9 బీజాక్షరాల మంత్రం. అందుకని ఇది 4 దీక్షలుగా, 4 మంత్ర దీక్షలుగా మనం ముందు హఠయోగం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని, ఈ బీజాక్షరాల ద్వారా చక్రాలను శుద్ధి చేసుకొని, ఒక క్రమ పద్ధతిలో క్రియాయోగాన్ని ఆచరిస్తే పరాశక్తి క్రియాయోగ దాన్ని రోజు హోమం చేసుకొని, వీలు లేకపోతే వారానికి ఒకసారైనా సామూహికంగా హోమం చేసుకుంటూ, ఇక మరి కుదరని వాళ్ళు వారానికి ఒకసారైనా అందరు కలిసి సామూహికంగా చేస్తే ఆ మార్గంలో కూడా సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది.